వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. నిఫ్టీ 700 పాయింట్స్ పెరిగింది. సెన్సెక్స్ 2500 పాయింట్స్ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్స్ పెరిగింది. ఐటీ ఇండిసెస్ కానీ, స్మాల్ క్యాప్ ఇండిసెస్ కానీ, మిడ్ క్యాప్ ఇండిసెస్ కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రాఫిటబుల్గానే ట్రేడ్ అయ్యాయి ఈ రోజంతా కూడా. 50లో అదానీ పోర్ట్స్ 10% పైగా గెయిన్ అయితే, ఎన్టీపీసీ 10%, పవర్ గ్రిడ్ 9%, ఎస్బీఐ 9%, ఓఎన్జీసీ 8% గెయిన్ అయ్యాయి. మేజర్ లూజర్స్ సైడ్ ఎల్టీఎం ఎంట్రీ 1% ఫాల్ అయింది, ఐచర్ మోటార్ 1%, హెచ్సిఎల్ టెక్ 0.5%, ఏషియన్ పెయింట్స్ 0.5%. అండ్ ఇన్ఫోసిస్ కూడా నెగటివ్గా ట్రేడ్ అయింది. బట్ మేజర్లీ అన్ని స్టాక్స్ కూడా ఈరోజు అప్ ట్రెండింగ్లోనైతే ట్రేడ్ అయ్యాయి. సో పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ స్టాక్ 7% పైగా పెరిగింది. సబ్సిడరీ 391 crore రిసీవ్ చేసుకున్నారు ఎన్హెచ్ఏఐ సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా. అండ్ ఫర్దర్గా నోవామా బై రేటింగ్ ఇచ్చారు పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ స్టాక్ అయితే. అండ్ రివైజ్డ్ టార్గెట్ ప్రైస్ అనేది 669కి ఇచ్చారు. అండ్ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 26 ఎస్టిమేట్స్ ప్రకారం ఈ ప్రైస్ అప్డేట్ అయితే ఇచ్చారు. కొచ్చిన్ షిప్ యార్డ్ రీసెంట్ టైంలో అప్ ట్రెండింగ్లో ఉంది స్టాక్. అండ్ ఫర్దర్గా కూడా స్టాక్ గెయిన్ అయింది. ముఖ్యంగా అదానీ గ్రూప్ కంపెనీ నుంచి స్టాక్ అయితే ఆర్డర్ వచ్చింది ఈ కంపెనీకి. అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క సబ్సిడరీ అయిన ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఈ కంపెనీ హ్యాస్ బ్యాగ్డ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ఓషన్ స్పార్కిల్ లిమిటెడ్. ఇది అదానీ హార్బర్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ. అందరికీ తెలిసిందే కొచ్చిన్ షిప్ యార్డ్ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ ఈ సెగ్మెంట్లో అయితే ఉంది. ఈ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన స్టాక్కి ఆఫ్టర్ నెట్ ప్రాఫిట్ స్టాక్ మంచి ర్యాలీ అయితే కనబడుతుంది. అశోక్ బిల్కాన్ స్టాక్ ఆల్మోస్ట్ ఇంట్రాడేలో 9% పైగా పెరిగింది. కంపెనీకి 2 ఆర్డర్స్ వచ్చాయి వర్త్ 2150 crore ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అండ్ ఫర్దర్గా స్టాక్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. మోర్గాన్ స్టాన్లీ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్కి బై రేటింగ్ ఇచ్చారు. అండ్ సుజ్లాన్ ఎనర్జీ ఈరోజు కూడా 5% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. ఫర్దర్గా సుజ్లాన్ ఎనర్జీకి మోర్గాన్ స్టాన్లీ 22% అప్ సైడ్ పొటెన్షియల్ ఇక్కడ నుంచి ఉండొచ్చు అని చెప్తున్నారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 58 to 60 మధ్యలో స్టాక్కి ఒక ప్రైస్ అప్గ్రేడ్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్రెడీ 2024లో సుజ్లాన్ 24% పైగా పెరిగితే 12 months నుంచి 300% పైగా పెరిగింది. సుజ్లాన్ ఎనర్జీ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ QIP అండ్ రైట్స్ ఇష్యూ ద్వారా సో డెట్ని అయితే తగ్గించుకుంది. అండ్ నెట్ క్యాష్ బ్యాలెన్స్ అయితే 1100 crore ఉంది బుక్స్లో. అండ్ మోర్గాన్ స్టాన్లీ చెప్తున్న దాన్ని బట్టి మార్కెట్ ఇంకా కరెక్ట్గా సుజ్లాన్ గ్రోత్ పొటెన్షియల్ని ఎవాల్యుయేట్ చేయలేదు. యాజ్ ఇట్ ఎక్స్పెక్ట్స్ నెక్స్ట్ కమింగ్ 5 yearsలో సుజ్లాన్ ఆర్డర్ బుక్ 32 GW ఉండనుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ $31 billion అని అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాక సుజ్లాన్ ఎర్నింగ్స్ అనేవి లైక్లీ టు గ్రో ఎట్ ఏ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 57% ఓవర్ ద నెక్స్ట్ 3 years. అంటే 2024 to 2027 మధ్యలో సుజ్లాన్ యొక్క ప్రాఫిట్స్ అనేవి యావరేజ్గా 57% చొప్పున పెరగొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ సుజ్లాన్ యొక్క బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రెంగ్తెన్ అవ్వనుంది. ఏదైతే ఇండస్ట్రీ టెయిల్ విన్స్, టెక్నాలజీ ఎడ్జ్ ఉన్న పవర్ సెగ్మెంట్, అట్ ద సేమ్ టైం విండ్ టర్బైన్ సెగ్మెంట్లో హై మార్జిన్స్ అనేవి బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ కావడానికి అయితే హెల్ప్ అవ్వచ్చు. అండ్ రీసెంట్గా MSCI ఇండిసెస్లో సుజ్లాన్ని ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఫండ్ ఫ్లోస్ అయితే పెరిగాయి. అండ్ కమింగ్ డేస్లో కూడా ఇన్ఫ్లోస్ అయితే సుజ్లాన్ ఎనర్జీకి పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా స్టాక్ అయితే 10% పైగా పెరిగింది ఈరోజు. అండ్ టోల్ ట్యాక్స్లో ఒక ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు కమింగ్ డేస్లో, దట్ ఈస్ 3 to 5% ఛార్జెస్ పెరగవచ్చు టోల్ రోడ్ ఛార్జెస్ అనే న్యూస్ మధ్యలో ఐఆర్బీ ఇన్ఫ్రా స్టాక్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 75% పైగా పెరిగిన స్టాక్ ఇది. అండ్ 4th quarterలో 45% నెట్ ప్రాఫిట్ గ్రోత్ కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ వీక్ ఉన్నా కూడా రెవెన్యూ అనేది 27% ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద పెరిగింది. అండ్ ఐఆర్బీ ఇన్ఫ్రా రీసెంట్ టైంలో ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ ఇంకొక 2 pair ఆఫ్ స్టాక్స్ పిఎఫ్సి అండ్ ఆర్ఈసి, 2 స్టాక్స్ కూడా లాస్ట్ 1 year నుంచి మంచి ర్యాలీ అయితే ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 స్టాక్స్ పెరగడానికి కారణం ఆర్ఈసి అయితే గవర్నమెంట్ ఓన్డ్ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీ ఇండియాలో. అండ్ ముఖ్యంగా వీళ్ళు దే ఫండ్ ప్రాజెక్ట్స్ ఇన్ పవర్ సెగ్మెంట్ లైక్ న్యూ టెక్నాలజీస్ని ఇంక్లూడ్ చేయడము. అండ్ ఎట్ ద సేమ్ టైం నాన్ పవర్ సెక్టర్స్లో రోడ్, మెట్రో, ఐటీ ఈ సెగ్మెంట్లో ఉన్న ప్రాజెక్ట్స్కి అయితే ఫండింగ్ ఇస్తారు. అండ్ ఈ సెగ్మెంట్ రీసెంట్ టైంలో ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఆర్ఈసి స్టాక్ కూడా ఎక్కువగా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఆర్ఈసి తర్వాత ఇంకో కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా దే ఆర్ ఇన్ టు ద సిమిలర్ బిజినెస్. అండ్ క్లియర్గా ఆర్ఈసి 300% పెరిగితే ఇయర్ పిఎఫ్సి 255% పెరిగింది. అండ్ సిగ్నిఫికెంట్ పవర్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్కి డిమాండ్ పెరగడం అనేది డెఫినెట్గా ఈ స్టాక్స్ కూడా కమింగ్ డేస్లో హెల్ప్ అవ్వచ్చు. అండ్ కమ్ టు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయిన రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అండ్ సోలార్ స్కీమ్స్
అండ్ దీంతో పాటు ఎల్పిఎస్ స్కీమ్స్ వలన కూడా ఫండింగ్ ఆపర్చునిటీస్ పెరగవచ్చు. సో రోబోస్ట్ ఫండింగ్ పొటెన్షియల్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో FY22 టు FY32 మధ్యలో ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అయితే చెప్తున్నారు. లైక్ ఎయిర్పోర్ట్, రోడ్, డేటా సెంటర్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇలా పెరుగుతూ ఉండడం అనేది అక్రాస్ ద ఫార్మ్స్ ఆర్డర్ బుక్ అయితే స్ట్రెంగ్తెన్ అవ్వచ్చు. అండ్ ఈ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్కి PFC అండ్ REC ఫండింగ్ ఇస్తారు కాబట్టి డెఫినెట్గా ఈ స్టాక్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. షిప్పింగ్ కార్పొరేషన్ స్టాక్ ఈరోజు ఇంట్రాడేలో బులిష్గా ట్రేడ్ అయింది. షిప్పింగ్ కార్పొరేషన్లో గవర్నమెంట్ హోల్డ్ 63.75% అండ్ ఫర్దర్గా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లైక్లీ టు హ్యాపెన్ అనే ఒక నోటేషన్ మీద స్టాక్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఇంకో కంపెనీ ఐడిబిఐ బ్యాంక్ స్టేక్ సేల్ కూడా గవర్నమెంట్ చేపడుతుంది అన్న న్యూస్ వలన స్టాక్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎట్ ప్రజెంట్ గవర్నమెంట్ హోల్డ్ 49.24% స్టేక్, వెరాజ్ LIC ఓన్స్ 45.48% స్టేక్ ఐడిబిఐ బ్యాంక్లో. ఐడిబిఐ బ్యాంక్ అట్ ద సేమ్ టైం షిప్పింగ్ కార్పొరేషన్ ఈ రెండు కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వలన అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. NBFC ఫర్మ్ పూనావాలా ఫిన్కార్ప్ షేర్స్ 4% పైగా పెరిగాయి. అసెట్ క్వాలిటీ కంపెనీది అయితే ఇంప్రూవ్ అయింది. అండ్ ఫర్దర్గా కంపెనీ యొక్క గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆల్మోస్ట్ బిలో 1%కి వచ్చాయట ఈ యాజ్ ఆఫ్ May 31, 2024 వరకు. అండ్ నెట్ NPS అనేవి బిలో 0.5%కి వచ్చాయైతే కంపెనీ చెప్పింది. అండ్ ఆల్మోస్ట్ ఇంట్రాడేలో స్టాక్ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళి ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఎక్కువ శాతం ఈరోజు స్టాక్స్ అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఒక కరెక్షన్ అయితే వచ్చాయి ఇంట్రాడేలో హైస్ తర్వాత. అండ్ కమ్ టు పూనావాలా ఫిన్కార్ప్ జనవరి మార్చ్ క్వార్టర్లో ఫైనాన్షియల్స్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ 332 crore వచ్చింది. ఆల్మోస్ట్ 84% పెరిగింది. టోటల్ రెవెన్యూ అనేది 58% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ 915 crore చేరుకుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 577 crore మాత్రమే. అండ్ కంపెనీకి JM ఫైనాన్షియల్స్ బై రేటింగ్ ఇచ్చారు విత్ 620 per షేర్ అనేది టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. కంపెనీ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 41% చొప్పున పెరగవచ్చు FY24 టు FY26 ఎస్టిమేట్స్ ప్రకారం అయితే ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ అరౌండ్ 18.4% వరకు పెరగవచ్చు అని అయితే అనలిస్టులు ఎస్టిమేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అబౌట్ పూనావాలా ఫిన్కార్ప్ ఈ స్టాక్కి సంబంధించిన అప్డేట్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్, BEL అన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా లైఫ్ టైం హైలో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఏదైతే డిఫెన్స్ బడ్జెట్కి కేటాయింపులు యాజ్ యూజువల్గా ఉండొచ్చు, ఇంకా పెరగవచ్చు. అండ్ ఈ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్కి ఆర్డర్ ఇన్ఫ్లో కూడా పెరిగే ఛాన్స్ ఉంది అనే నోటేషన్ మీద ఈ కంపెనీస్ అన్ని పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ చెప్తున్న దాన్ని బట్టి అయితే గవర్నమెంట్ ఈ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ డిఫెన్స్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటి అన్ని సెగ్మెంట్స్లో ఇన్ఫ్రా రిలేటెడ్ సెగ్మెంట్లో బడ్జెట్ అవకాశాలు పెంచవచ్చు. సో ఆ బేసిస్ మీద ఈ కంపెనీస్ అన్నీ ఇంకా ఇక్కడి నుంచి ర్యాలీ అవ్వచ్చు అని చెప్తున్నారు. లైక్ మోస్ట్లీ HAL కానీ, భారత్ డైనమిక్స్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవి రీసెంట్ టైంలో ఎక్కువగా ర్యాలీ ఇచ్చిన స్టాక్సే. అండ్ వీటితో పాటుగా డిఫెన్స్ సెగ్మెంట్లో ఉన్న మిగతా స్టాక్స్ పారస్ డిఫెన్స్, సోలార్ ఇండస్ట్రీస్, మజగాన్ డాక్, MTR టెక్నాలజీస్, కొచ్చిన్ షిప్ యార్డ్, సో ఇలా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా 5 to 10% మధ్యలో ఈరోజు ఇంట్రాడేలో పెరిగాయి. రీసెంట్ టైంలో సర్జ్ అవుతున్న స్టాక్స్ అదానీ గ్రూప్ స్టాక్స్. ద రీజన్ ఈజ్ ఇన్ FY 2024లో అదానీ గ్రూప్ ఎబిటా అనేది 40% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 66,000 crore చేరుకుంది. అండ్ మేజర్గా అదానీ పవర్ ఎబిటా డబల్ అయింది, డ్రివెన్ బై కెపాసిటీ ఎక్స్పాన్షన్, వాల్యూమ్స్ పెరగడం, మర్చెంట్ కాంట్రిబ్యూషన్, లోయర్ ఇంపోర్టెడ్ కోల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా కంపెనీ పెరగడానికి హెల్ప్ అయ్యాయి. అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఈరోజు 7% పెరిగితే అదానీ ఎనర్జీ 8%, అదానీ పోర్ట్స్ మోర్ దెన్ 10% పెరిగింది, అదానీ పవర్ 12% పెరిగింది. సో ఓవరాల్ అదానీ గ్రూప్ స్టాక్స్ కంట్రిబ్యూటింగ్ 2.6 lakh crore టు ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫ్రమ్ ద లాస్ట్ 2 sessions. మార్కెట్స్ ఎవ్రీడే ఇంతలా పెరగకపోవచ్చు, నెక్స్ట్ ఫ్యూ సెషన్స్లో మార్కెట్స్ పెరిగినా కూడా ఇంత ర్యాలీ రాకపోవచ్చు. లాంగ్ టర్మ్ పర్పస్ మీద కొన్ని సెక్టర్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ పెరగవచ్చు, స్పెషల్లీ బ్యాంకింగ్ సెగ్మెంట్, పవర్ జనరేషన్ సెగ్మెంట్ అండ్ EV సెగ్మెంట్ లైక్ విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ ఎక్కువగా బెనిఫిట్ అవ్వచ్చు. ఓవరాల్గా SBI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, REC, NTPC, JSW ఎనర్జీ, సుజ్లాన్, RVNL, జేకుమార్ ఇన్ఫ్రా, HAL లాంటి స్టాక్స్ మీడియం టు లాంగ్ టర్మ్ బెనిఫిట్ అవ్వచ్చు. సో ఎక్కువ శాతం అనలిస్టులు రేట్ చేసిన స్టాక్స్ ఇవి. అండ్ ఇవి మేజర్గా ఈరోజు మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.